హాయ్ హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్గా నేను మ్యాక్సిమం ల్యాగ్ లేకుండానే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ల్యాగ్ అవుతుందండి. అంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు H1B గురించో లేకపోతే ఇంకేదన్నా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం అటో ఇటో ల్యాగ్ అయితే అవుతుంది. మరి మనం సినిమా వీడియో లాగా సినిమా రివ్యూ లాగా కట్ షాట్ అయితే దీంట్లో చెప్పుకోలేము. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. సో అది కాకుండా ఇంకెవరైనా ఆ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం మనం వీడియోలోకి కనుక వెళ్తే, నేను యాక్చువల్గా ఇప్పుడు H1 ప్రెసెంట్ ఎవరైతే 2025లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. బట్ నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని కాదు, నాకు ఇమిగ్రేషన్స్ గురించి ఏమీ తెలియదు. ఐఎమ్ ఆల్సో ఎ సింపుల్ ఐటీ ఎంప్లాయీ లైక్ యూఆర్ ఆల్. నేనేంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ ఫ్యూ పీపుల్. నేను చెప్పే వీడియోస్ కానీ ఏదన్నా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నా పర్సనల్ టైం స్పెండ్ చేసి నేను కొంత రీసెర్చ్ చేసుకుని అందరికీ హెల్ప్ చేస్తున్నా. సో ఇంతకన్నా నాకు దీంట్లో పెద్ద వచ్చేదేం లేదు. సో నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తాను మీకు ఇవాళ వీడియోలో. ఆ వెబ్సైట్స్లో కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు ఇప్పుడు ఏదైతే అప్లై చేస్తున్న కంపెనీస్ జెన్యూనా కాదా అనేది మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2025లో H1 మీద యూఎస్ వచ్చే వాళ్ళు మాత్రం మీరు జెన్యూన్ ఎంప్లాయర్, అంటే ఇప్పుడు TCS నుంచో ఇన్ఫోసిస్ నుంచో లేకపోతే సమ్ అదర్ యూఎస్లో ఉండే కంపెనీలు కూడా డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటే, అంటే ఒకప్పుడు అలా ఉండే ప్రాసెస్, ఆ ప్రాసెస్లో వస్తున్నట్టయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి. అలా కాకుండా ఎవరైనా త్రూ కన్సల్టెన్సీ ద్వారా కనుక H1 అప్లై చేసుకొని వచ్చేటట్టయితే ఫస్ట్ మీరు అవాయిడ్ చేసింది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అవాయిడ్ చేయండి. అది మీ H1 కనుక లాటరీలో పిక్ అయిన తర్వాత అప్లై చేసినప్పుడు కన్సల్టెంట్కి మీరు మీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు పంపించడం మాత్రం చేయకండి. సో అవి ఎయిర్పోర్ట్లో దొరికితే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంప్లాయర్ రిలయబిలిటీ చూసుకోండి. ఎందుకంటే మీరు అంత అమౌంట్ పెట్టేటప్పుడు ఇప్పుడు కన్సల్టెన్సీ స్ట్రాంగ్ కన్సల్టెన్సీయా, వాళ్ళకి అసలు ఎంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు, వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఏమైనా అప్లై చేశారా, అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, ఫేక్ కన్సల్టెన్సీయా లేకపోతే బ్లాక్ లిస్టెడ్ కన్సల్టెన్సీయా, ఇవి మాత్రం కంపల్సరీ మీరు తెలుసుకోండి. అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. బట్ ఏంటంటే రీసెర్చ్ కొంత చేయండి. మీరు H1 అప్లై చేసాము, H1 వచ్చేసింది అని ఆనందపడి యూఎస్ వెళ్ళిపోతున్నాము అనుకునే లోపే ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని తరిమేయచ్చు. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మీరు డిసైడ్ చేసుకోండి. ప్రజెంట్ యూఎస్ మార్కెట్లో జాబ్స్కి మీరు సెట్ అవుతారా లేదా. అంటే ఇప్పుడు మీకున్న ప్రొఫైల్, మీకు హై లెవెల్ ప్రొఫైల్ ఉండి హైలీ స్కిల్డ్ అయితే నాకు జాబ్ వస్తుంది, దాని మీద రీసెర్చ్ చేసుకోండి. అంటే ఆ జాబుల మీద ఎంతవరకు జాబులు వస్తాయి మనకున్న క్వాలిఫికేషన్కి అనేది రీసెర్చ్ చేసుకోండి. ఏదో ఒకటి లైఫ్ సెటిల్ అవుతుంది కదా, అమెరికా వెళ్ళిపోతే మనము ఇక్కడ ఏదో తక్కువ జాబ్ వస్తుంది అనుకుని వెళ్ళే వాళ్ళకి ప్రస్తుతం అయితే అంత గొప్పగా అయితే లేదు. మీ అదృష్టం సూపర్ ఉండి మీరు వెళ్ళంగానే జాబ్ తగిలితే చెప్పలేం. కొంతమందికి అదృష్టం ఉంటుంది, టక్కన వెళ్ళంగానే జాబ్ తగులుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ వేస్టింగ్ టైం నేను ఒక 4 వెబ్సైట్లు చూపిస్తాను. ఆ 4 వెబ్సైట్లలో మీరు మీ ఎంప్లాయర్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, నేను మరి డీప్గా టూ మచ్ టైం స్పెండ్ చేసి చూపించానండి. వెబ్సైట్లు కింద లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను నేను, మీరు ఆ 4 వెబ్సైట్స్లోకి వెళ్ళండి. బట్ అవి కాక కూడా ఇంకా కొన్ని వెబ్సైట్స్ మీరు గూగుల్ చేయడము లేకపోతే ChatGPTని అడగటము, ఇలాంటివి మీరు యాజ్ మచ్ యాజ్ ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే అంత మంచిది మీ H1 అప్లై చేసే ముందు. ఎందుకంటే మీ H1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ కావచ్చు, లేకపోతే వీసా వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రిజెక్ట్ కావచ్చు, వెళ్ళిన తర్వాత మీకు జాబ్ దొరకకపోవచ్చు, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి సో లెట్స్ డైవ్ ఇన్ టు దట్ సెర్చింగ్ వెబ్సైట్స్. సో ఇప్పుడు నేను మీకు 4 వెబ్సైట్స్ చూపిస్తాను. నేను అన్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్న వెబ్సైట్ నేమ్స్ మీకు క్లారిటీగా ఉండటం కోసం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తా, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. myvisajobs.com దీంట్లోకి వెళ్తే మీరు మీ కంపెనీ నేమ్ కనుక మీకు ఒకవేళ తెలిసినట్టుంటే, ఇప్పుడు ABCO XYZ లేకపోతే మీరు కాగ్నిజెంటో లేకపోతే ఏదైనా మీ కంపెనీ నేమ్ కనుక ఇక్కడ తెలిసినట్టుంటే మీరు దాన్ని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వస్తుందో రాదో. అమెజాన్ వచ్చింది కదా. సో వాళ్ళు ఆ కంపెనీ గురించి కూడా మీకు ఇక్కడ డేటా అనేది వచ్చింది. ఎన్ని H1Bలు అప్లై చేశారు, 526, 44,000. సో గ్రీన్ కార్డ్స్ ఎన్ని అప్లై చేశారు, ఇక్కడ నుంచి మీరు డేటా అయితే తీసుకోవచ్చు దీంట్లో. సో మీరు ఇక్కడ H1B వీసా, గ్రీన్ కార్డు, ఐ మీన్ మీరు దీని మీద టైం స్పెండ్ చేయాలి. యాక్చువల్గా ఎంప్లాయర్స్లోకి వెళ్తే కనుక
సెర్చ్ బై ఆల్ ఎంప్లాయీ నేమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే H1B వీసా ఎంప్లాయీస్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి గ్రీన్ కార్డ్ జాబ్స్ ఏమున్నాయో సెర్చ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ మన ఇంపార్టెంట్ మోటో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ గురించి సెర్చ్ చేయటం కాబట్టి సెర్చ్ ఆల్. మీకు ఇంకొకటి మీ జాబ్ టైటిల్ తో సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఉన్న సిటీ గురించి సిటీ ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు స్టేట్, మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అలాస్కా అనే ఒక స్టేట్ తీసుకున్నారనుకోండి, అక్కడ సెర్చ్ చేసుకుంటే మీ ఆ పర్టికులర్ ఎంప్లాయర్ ఆ స్టేట్ లో ఉన్నాడా లేడా, జెన్యున్ గా వాళ్ళకి వీసాలు వచ్చినాయా రాలేదా ఇంతకు ముందు అప్లై చేస్తే అనేది మీకు దీంట్లో తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే చూడండి, USCIS వాళ్ళదే డైరెక్ట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ యాక్చువల్ గా. మీరు Ctrl+C, ఓకే రైట్. సో దీంట్లో కూడా మీకు కొంత డేటా అనేది దొరుకుతుంది. మీరు అప్లై చేసే కన్సల్టెన్సీ నేమ్, మీకు ఎంప్లాయర్స్, H1B ఎంప్లాయర్ డేటా హబ్. సో దీంట్లో కనుక కొంత టైం స్పెండ్ చేసి మీరు బై స్టేట్ కానీ బై ఎంప్లాయర్ కానీ మీరు సెర్చ్ చేసుకోవడానికి ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ స్టేట్ కానీ లేకపోతే ఎంప్లాయర్ కానీ ఇక్కడ ఇయర్, పిటిషనర్ సిటీ, ఒకేలా మీరు ఏ రకంగా అయినా కూడా దీంట్లో సెర్చ్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా Amazon.com LLCలో 9,265, సో ఇది 8,140. సో అలా మీరు ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. సో కంపెనీస్ మీకు జెన్యూనా కాదా అనేది ఈ వెబ్సైట్ లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే H1Bgrader.com అనమాట. ఇది Ctrl+C, ఇక్కడికి వెళ్ళేసి ఇంకొక ట్యాబ్ తీసుకుంటున్నాను, దీంట్లో ఓపెన్ చేస్తున్నాను. సో H1Bgrader.com. సో దీంట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అమెజాన్ అన్ని సెర్చ్ కనుక చేస్తే చూడండి, అమెజాన్ బోలెడ్ కంపెనీస్ వచ్చినాయి దాని రిలేటెడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ చెక్ చేస్తే నేను దాంట్లో H1B అప్రూవల్స్, ఎన్ని H1B అప్రూవల్స్ ఉన్నాయి ఆ కంపెనీ నుంచి. అంటే నేను అమెజాన్ ఎగ్జాంపుల్ కి తీసుకున్నా, బట్ మీరు మీ కంపెనీ ఏదైతే ఉందో, మీ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. చూడండి ఎన్ని డినైడ్ అయినాయి, ఎన్ని వచ్చినాయి అప్రూవల్స్ మీకు క్లియర్ గా చూపెడుతుంది ఈ వెబ్సైట్. సో నేను డీటెయిల్ గా ఎక్కువ లాగ్ చేసి చెప్పాను మీకు. సో H1B అప్రూవల్స్, డినయల్స్ చూడండి, సర్టిఫైడ్ ఇవన్నీ మీరు చూసుకుంటే మీ కంపెనీ నేమ్ దాంట్లో టైప్ చేసి సెర్చ్ లో అసలు ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా, ఉంటే వాళ్ళకి ఎన్ని H1లు వచ్చినాయి ఇంతకు ముందు, ఎన్ని రాలేదు, అది మీరు మెయిన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక వెబ్సైట్ ఏంటంటే ఇది H1B, నిమిషం, Ctrl+C ఓపెన్ చేసి, ఓకే దీంట్లో కూడా మీరు మీ ఎంప్లాయర్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో అమెజాన్, ఓకే చూసారా అమెజాన్ సెలెక్ట్ చేయగానే వచ్చేసింది. అట్లా మీ ఎంప్లాయర్ కనుక జెన్యున్ ఎంప్లాయర్ అయితే ఆబ్వియస్లీ అక్కడ కొట్టంగానే వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు సెర్చ్ లోకి వెళ్ళిన తర్వాత అది కొంచెం టైం తీసుకున్నట్టుంది. సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని H1లు వచ్చినాయి, వాళ్ళ స్టేటస్ ఏంటి, అప్లై చేస్తే వస్తాయా రావా, అలాంటి డేటా అంతా మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి వీటిలో ఎంతమంది శాలరీస్ ఉన్న జాబులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మీకు టైం మీరు ఓన్ గా స్పెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ న్యూయార్క్ సిటీలో బేస్ శాలరీ, మీకు దీంట్లో శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అదర్ దాన్ దట్ మీకు ఈ కంపెనీ మీద ఎన్ని H1 రిజెక్ట్ అయినాయి, ఎన్ని వస్తాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది, బట్ యాక్చువల్ గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. అన్ని వెబ్సైట్లు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఈ ఒక్క వెబ్సైట్ మరి ఎందుకో తెలీదు. బట్ ఈ 4 వెబ్సైట్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కొంచెం మీ ఫ్రెండ్స్ ద్వారా లోకల్లో ఉండే ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ మీరు ఏంటంటే బిఫోర్ యూ అప్లై ది H1, బిఫోర్ యూ పే ఎనీ మనీ, ప్లీజ్ పర్ఫెక్ట్ గా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవటం అనేది ఉండదు. టైం, డబ్బులతో పాటు టైం. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మనం అక్కడ ఉద్యోగం మానేసి మరీ H1 మీద వెళ్తూ ఉంటారు. ఎందుకు రిస్క్ పెట్టుకోవడం, కాబట్టి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.